ప్రియమైన దేవుని వారలారా, ఒకప్పుడు మనం కూడా లోకంలో పాపము చేత పాపపు లోకంలో దేవుని యొక్క ఉగ్రతకు దగ్గరగా బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు తన అపారమైనటువంటి కృపచేత ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అర్పణ చేత ఆయన చిందింపబడినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం చేత మనల్ని ఉచితముగా మన దగ్గర ఏది ఆశించకుండా కేవలం మారు మనస్సు అనబడినటువంటి దాన్ని మాత్రమే ఆశించి ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ప్రేమైన వాళ్ళారా, మరి నీతిమంతులముగా తీర్చిదిద్దబడినటువంటి మనము ఒకప్పుడు అవినీతిమంతులముగా అపరిశుద్ధులముగా మనం లోకంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని ప్రభు బలి చేత మనల్ని దేవుడు తన నిత్యరాజ్యమైనటువంటి సంఘంలోనికి విశ్వాసులుగా ఆకర్షించాడు. మరి ఆకర్షించిన మనము క్రీస్తుని ధరించుకున్న వారమై క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు దేవుడు మొదట వేటిని వెదకమన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అంటే దేవుని పిల్లలముగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనకు మొదట చేయవలసినటువంటి పనిని దేవుడు ఇక్కడ మనకు స్పష్టంగా వ్రాయించి చెబుతున్న సందర్భం ప్రేమైన వారారా. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమంటున్నాడు. నీతిమంతులముగా పిలువబడిన మనము, నీతిమంతులముగా తీర్చిదిద్దబడినటువంటి మనము మరలా ఆయన నీతిని వెతకమంటున్నాడు ప్రేమైన వారలారా. ఇక్కడ మనము ఆలోచించవలసినది, మరి ముందుగా చెప్పబడినటువంటి వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు కూడా ఆలోచిస్తే మనకు చక్కగా అర్థమవుతాయి ప్రేమైన వారలారా. కాలం ఏదైనా, గతించిన కాలమైనా, వర్తమానమైన, భవిష్యత్ కాలమైనా నీతికి ఆధారం ఒకటి ఉంది ప్రియమైన వారలారా. అంటే కాలం ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా నీతిమంతునికి ఆధారం ఒకటి ఉంది. అదేంటని మనం ఆలోచన చేయగలిగితే హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 2వ మాటను చదువుకుందాం. అయితే నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకును. అంటే నీతిమంతులకు, నీతికి ఆధారం మనకి ఇక్కడ ఒకటి కనబడుతుంది ప్రేమైన వారారా. ఏంటది? విశ్వాసము. గలతీ పత్రిక 3:12 చూడండి, అలాగే రోమ 1:17 కూడా చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతునికి ఏది మూలం అని చెప్తున్నాడు? విశ్వాసము మూలము. ఆ నీతిమంతుడు బ్రతుకుతున్నటువంటి ఆ కాలంలో ఆ నాగరికత కానీ, ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులు కానీ, ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు కానీ, ఇవన్నీ కాదు ప్రేమైన వారలారా మూలము. ఏంటని మనం ఆలోచన చేయగలిగితే నీతిమంతుడు విశ్వాస మూలముగా, నీతిమంతుని యొక్క నీతికి మూలం విశ్వాసం అని చెప్తున్నాడు. చూడండి రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం కూడా, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ నీతికి విశ్వాసానికి విడదీయని బంధం మనకు కనబడుతుంది ప్రేమైన వారరా. నీతి ఉందా? అయితే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీతిమంతులుగా మనం బ్రతకవలసినటువంటి అవసరత ఉంది. ఇప్పుడు ప్రారంభపు మొదటి వాక్య సందర్శనలో మనం విన్నాం, పాత పరిస్థితి చాలా బాగుంది అని. పాత పరిస్థితి నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది ప్రేమైన వారారా. అందుకే మనకి ఈ లోకంలో ఒక స్లోగన్ వినబడుతుంటుంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అంటే పాతది బంగారంతో సమానం అన్నట్టు మాట్లాడుతుంటాం. మరి కొత్తది
న్యూ న్యూ ఈజ్ ట్రస్ట్, అంటే కొత్తది మనిషిని పతనావస్థకు తీసుకెళ్ళడానికే ఉపయోగపడుతుంది ఎక్కువ శాతం అనే దాన్ని మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆలోచించవచ్చు. మరి మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఎంతమందికి అది ఆధ్యాత్మికంగా మేలుల విషయమై మనకు ఉపయోగపడుతుందో మనకు తెలుసు ప్రేమైన వారరా. మరి పరిస్థితులు ఎలా ఉన్నా నీతిమంతునికి ఏది మూలమని మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసము. మరి ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది? ఇక్కడ మనం బాగా ఆలోచన చేయగలిగితే లోకంలో లోకనీతి ఉంటుంది, ఆధ్యాత్మిక నీతి ఉంటుంది ప్రేమైన వారారా. లోకనీతికి ఆధ్యాత్మికమైన నీతికి చాలా తేడా ఉంటుంది ప్రేమైన వారారా. లోకనీతి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయొద్దు అని చెప్తుంది. మరి ఆధ్యాత్మిక నీతి మనకి ఏం చేస్తుంది? నువ్వు మేలు చేసి కీడు అనుభవించు, అది దేవునికి హితమని చెప్తుంది. లోకనీతి నీకు మేలు చేసే వారికే నువ్వు మేలు చేయి, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించని చెప్తుంది. మరి ఆధ్యాత్మిక నీతి నీకు కీడు చేసేవారిని కూడా నువ్వు ప్రేమించాలి, నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించాలి. అందుకే లోకనీతి దేవుని నీతికి ఎప్పుడు సమానము కాదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రేమన వారారా. చాలామంది క్రైస్తవ యవనస్తుల్ని నేను పరిశీలన చేస్తే ప్రారంభపు స్థితి చాలా చక్కగా ఉండేది ప్రేమన వారారా. నాతో పాటు బాప్తిసం తీసుకున్నటువంటి కొంతమంది సహోదరులను నేను పలకరించినప్పుడు వారి యొక్క విశ్వాసపు యాత్రను గురించి ఆలోచన చేసినప్పుడు వాళ్ళు కొంతమేరకు లోకంలోనికి కలిసిపోయినట్టుగా కనబడుతున్నటువంటి ఆ సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాప ప్రపంచంలో మనం నీతిని అనుసరించి పరిశుద్ధంగా యథార్థంగా పాపం చేయకుండా బ్రతకడము చాలా కష్టమని చెప్పేటువంటి మాటలు విన్నాం ప్రేమైన వాళ్ళారా. మరి ఒక నా జీవితంలో సంభవించిన నేను క్రీస్తుని వదిలిపెట్టను, పాపాన్ని నా జీవితంలోనికి ఒప్పుకోను అని తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకున్నాం. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనుషులు లోకానికి దగ్గరవుతూ దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితుల్లో మరలా పాపాన్ని ప్రేమించి పాపం చేస్తూ ముందుకు కొనసాగేటువంటి స్థితిని మనం చూస్తున్నాం ప్రేమన వారా. అంటే ఈ పాపపు లోకంలో పరిశుద్ధులుగా, ఈ పాప ప్రపంచంలో పరిశుద్ధులుగా నీతివంతంగా యథార్థవంతంగా బ్రతకడం కష్టమే, కానీ బ్రతకవచ్చు అని మన ముందు తరాల్లో ఎంతోమంది భక్తులు వాళ్ళ యొక్క జీవితాల ద్వారా మనకు కొన్ని పాఠాలను నేర్పించారు ప్రేమన వారా. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. తెలిసిన సందర్భాలే ప్రేమైన వారారా, కొత్తదేం కాదు. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితి గనుక నీవును నీ ఇంటి వారును గోడలో ప్రవేశించుడి. ఇక్కడ ఈ సందర్భం అంతా మనకు తెలుసు ప్రేమైన వారారా. ఆ తరము వారిలో దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి చూసినప్పుడు ఒక్క నోవాహు గారే నీతిమంతుడు కనబడుతున్నాడంట. నోవాహు గారు ఒక్కరే, అందులో కుటుంబంని కూడా ప్రస్తావించలేదు. నీ 3 కొడుకులు, నీ 3 కోడాన్లు, నీ భార్య అని కూడా ప్రస్తావించలేదు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు కనబడుతున్నాడు. మరి లోకమంతా చుట్టూ చెడిపోయింది. చెడిపోయిన ఆ సమాజం మధ్యన నోవాహు గారు నీతిగా ఎలా బ్రతకగలిగాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన నీతికి ఆధారం ఏంటి? విశ్వాసము. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? రోమపత్రిక 10వ అధ్యాయం మనకు 17వ వచనం తెలుసు. ఒకసారి ఆ మాటను చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా 10వ అధ్యాయం 17వ వచనం ప్రియులారా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే భక్తులు విన్న ప్రతి మాట క్రీస్తు మాట, భక్తులు విన్న ప్రతి మాట దేవుని వాక్యము. దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రేమన వారారా. అంటే చెడిపోయిన సమాజం మధ్య కనీసమైనకి తన బాధను, దేవుని గురించినటువంటి ప్రేమను, దేవుని గురించినటువంటి ఆవేదనను షేర్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ప్రేమన వారారా. ఎవరు లేరు. ఒక్కడు నోవాహు గారు ఒక్కడే ఆ చెడిపోయిన సమాజం మధ్యన నీతిమంతుడుగా బ్రతుకుతున్నట్టు మనకు కనబడుతుంది. మరి అప్పుడు నోవాహు గారికి సాధ్యమైనప్పుడు ఇప్పుడు క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము ఈ పాప ప్రపంచంలో పాపుల మధ్యన నీతిమంతులముగా మనం బ్రతకడానికి మనకు సాధ్యపడదా? ఆలోచించండి ప్రేమైన వారారా. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అయితే మన నీతికి మూలం ఏమై ఉండాలి? బలమైన విశ్వాసమై ఉండాలి. మరి అప్పుడు అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. నోవాహు యొక్క భక్తికి, నోవాహు యొక్క నీతికి
ప్రతి సెకెను ఆటంకపరిచేటువంటి స్థితే ఉంది అక్కడ. లోకమంతా చెడిపోయింది. ప్రజలంతా తినుచు తాగుచు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నారు. వారిని చూస్తూ నేనొక్కని ఏం ఉద్ధరించగలను, నేనొక్కని ఏమి చేయగలనని నోవాహు గారు అనుకోలేదు ప్రేమైన వారారా. దేవుని ఎదుట నీతిమంతుడుగా కనబడడానికి ఆయన ఎంతో కష్టపడినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన నీతి ఆయనను ఏం చేసింది? నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అన్న మాటలు మనకి జ్ఞాపకం వస్తుంటాయి ప్రేమైన వారారా. అంటే మన నీతికి విశ్వాసము మూలమైతే మనం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము తడబడము, లోకంలోని కలిసిపోయేటువంటి పరిస్థితి ఉండదు అని మనకి అర్థమవుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. మరల చదువుదాం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. ఆ రోజు నోవాహు జలప్రలయంలో గాలి, తుఫాను, 40 రోజులు ప్రచండ వర్షం. దేవుడు ముందుగానే నోవాహు గారి ద్వారా అక్కడున్న ప్రజలకు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పటికీ అక్కడ ఎవరు మారు మనసు పొందని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నోవాహు గారు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. అంటే నీతిమంతుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తడబడడు ప్రేమైన వారారా. నీతిమంతుడు, నీతి అనేటువంటి ఆ పదాలను మనం ఆలోచన చేయగలిగితే పాత కొత్త నిబంధనలో 200 వచనాలకు పైన మనకి నీతిని గురించి, నీతిమంతుల గురించి ప్రస్తావించబడుతుంటుంది ప్రేమైన వారారా. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. ఈ మాట కరెక్ట్ నోవాహు గారి జీవితానికి సరిపోదా ప్రేమైన వారారా. నీతిమంతుడు నోవాహు గారు బాహ్యంగా ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆయనను గూర్చి మనం ఎన్నో తరాలు పాఠాలు నేర్చుకునే మనం ముందు కొనసాగుతున్నాం. అంటే మన దృష్టిలో ఆధ్యాత్మికంగా ఆయన నిత్యము నిలిచినటువంటి స్థితిని పొందదగిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అంటే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, మన భక్తి విశ్వాసపు జీవితాన్ని దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నా, మన విశ్వాసము బలమైనదైతే మనం నీతివంతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందని నోవాహు గారి యొక్క జీవితం ద్వారా మనకి కనబడుతుంది ప్రేమైన వారారా. అక్కడ నోవాహు గారు ఇంతమంది చెడిపోయినప్పుడు నేను ఒక్కని ఏం చేయగలను అని దేవునికి అవిధేయత చూపలేదు. ఇంకా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా కొన్ని 10ల సంఖ్యలో సంవత్సరాల పాటు ఆయన ఓడను సిద్ధపరచడానికి పూనుకున్నాడు. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను ఏ విధంగా గేలి చేశారో, ఏ విధంగా ఆయనను అవమానపరుచుంటారో మనం ఊహించగలం ప్రేమైన వారారా. అక్కడున్న పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే చాలా సందర్భాలు నోవాహు గారిని విశ్వాసపు జీవితంలో నుంచి కిందికి దించడానికే ఎక్కువ కనబడుతుంటాయి. కానీ ఆయన నిత్యము నిలిచేటువంటి వాడుగా మనకి కనబడుతున్నాడు. మరి నోవాహు గారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన చుట్టూ ఎలాంటి వారున్నా మన విశ్వాసపు జీవితాన్ని మనం గట్టిగా దేవునిలో పదిలంగా ఉంచుకోవడానికి ఆయనను మాదిరిగా ఉంచుకున్న వారమైతే మనం కూడా నెక్స్ట్ జనరేషన్కి మంచి మెసేజ్ని ఇచ్చిన వారంగా ముందు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది ప్రేమైన వారారా. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. లోతు గారి సందర్భం ప్రియులారా. ఈ సందర్భాలన్నీ మనకు తెలిసి ప్రేమైన వారారా. సొదొమ గొమొర్రా పట్టణం గురించి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం గురించి లోతు గారికి దేవదూతల ద్వారా వర్తమానాన్ని పంపిన సందర్భం. ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఏమైంది ప్రేమైన వారారా? బహుగా చెడిపోయింది. ఎంత చెడిపోయిందంటే 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. అంటే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? కామానికి వ్యసన బానిసలయ్యేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఒక లోతు కుటుంబం తప్ప అక్కడున్న ప్రజలందరూ చెడిపోయారు ప్రేమైన వారారా. అంటే దేవుని నమ్మినటువంటి ఒక నీతిమంతుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రభు కోసం
కదలక నిత్యము నిలిచిండేటువంటి స్థితిని కలిగి జీవించేటువంటి అవకాశం ఉందా అంటే ఉందని లోతు గారు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ప్రియమైన వారారా. మనం ఎప్పుడు మనుషుల యొక్క జ్ఞానాన్ని కానీ మనుషుల యొక్క స్థితిగతుల్ని కానీ చూసినట్లయితే మనం విశ్వాస జీవితాన్ని కొనసాగించేటువంటి వారం కాదు ప్రియమైన వారారా. మన విశ్వాసానికి మాదిరి అయిన యేసు వైపు చూడాలి. మరి సొదొమ గొమొర పట్టణంలో ఆయన ఎలా మరి జీవితాన్ని కొనసాగించడం మనం కిందికి చదువుదాం. 6వ వచనం. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏ తరంలో ఉన్నటువంటి నీతిమంతుడైనా దుర్మార్గులైనటువంటి వ్యక్తులు చనిపోవాలి, దేవుని యొక్క ఉగ్రతకు పాలవ్వాలని కోరుకోరు ప్రియమైన వారారా. వారు మారు మనసు పొందాలి, దుర్మార్గత నుండి నీతి వైపు మళ్లింపబడాలి అనే కోరుకుంటారు. అది ఒక నోవాహు జల ప్రళయాన్ని ఆలోచించిన, ఒక లోతు సందర్భాన్ని ఆలోచించిన, యోబు సందర్భంలో 3 స్నేహితుల్ని ఆలోచించిన, అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించిన నీతిమంతుల యొక్క నీతి ఏంటంటే దుర్మార్గపు ఆ జనాంగాన్ని కాపాడాలి, బ్రతికింపజేయాలని కోరుకుంటారు. మోషే గారి సందర్భం కూడా మనందరికీ తెలుసు. అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలులను నేల కూలుస్తానని చెప్పినప్పుడు మోషే గారు అడ్డుపడినట్టు మనకు కనబడుతుంటుంది. అంటే నీతిమంతుని యొక్క నీతి దుర్మార్గుని సైతం మారు మనసుకు ప్రేరేపించేటువంటి స్థితిని కలిగి ఉంటాడన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా అంటే దుర్మార్గుల యొక్క ఆలోచనలను నీతిగా మలచడానికి ప్రయత్నం చేసేవాడే ఎప్పుడు నీతిమంతుడిగా ఉంటాడన్న సంగతి మనకు అర్థమవుతుంది ప్రేమన వారా. మరి లోతు కాలంలో తన 3 కుమార్తెలను, పురుషుల్ని ఎరగని కుమార్తెలను, వయసులో ఉన్నటువంటి ఆ కుమార్తెలను ఎంత చక్కగా ఆయన కాపాడుకున్నాడో మనకు అర్థమవుతుంటుంది. ఆయన నీతిగల ఆ మనస్సును ప్రతిదినము అక్కడ ఉన్నటువంటి ప్రాంతపు వారిని చూస్తూ మనసు నొచ్చుకున్నవాడుగా మనకు కనబడుతుంటుంది. అంటే మన చుట్టూ ఎలాంటి వారున్నా మన యొక్క విశ్వాసము బలమైనదైతే, మన యొక్క విశ్వాసము క్రీస్తు మాటకు అనుకూలమైనదైతే మనం ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతికేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అసలు నీతి అంటే ఏంటి, నీతివంతంగా బ్రతకడం అంటే ఏంటని మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క ఆజ్ఞలను శిరస మనం హృదయంలోనికి స్వీకరించి ఆ మాటలను అనుసరించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్పినట్టుగా బ్రతకడమే నీతి ప్రేమైన వారారా. మనం నమ్మినటువంటి దేవునికి, యెహోవా దేవునికి నీతి అనే పేరు కూడా వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చెడిపోయిన సమాజం మన మధ్యలో ఉన్నప్పటికీ, మనుషుల మధ్య మనం నివసిస్తున్నప్పటికీ మనము నీతిగా, యథార్థవంతంగా, పరిశుద్ధులుగా జీవించేటువంటి అవకాశం ఉందని మనకి నిరీక్షణకు ఆధారం లేనప్పుడే క్రీస్తు పూర్వం భక్తులు వారి యొక్క జీవితాల ద్వారా మనకు ఎంతో చక్కటి పాఠాన్ని నేర్పిస్తున్న సందర్భాలు ప్రేమైన వారారా. 11వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలగును. నీతిమంతుడు, మనం నీతిగా బ్రతికితే మనకు ప్రారంభంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఇంకా ఏసేపు గారి జీవితం గురించి ఆలోచిస్తే చాలా సందర్భాలు ఉంటాయి ప్రేమైన వారారా. ఆయన బ్రతికిన జీవితం, ఆయన జీవించిన నీతి ఆయనను ఏ స్థితిలో ఆయనను పరీక్షల గుండా తీసుకుపోయి ఏ స్థితికి నిలబడుతుందో మనందరికీ తెలుసు. చదువుదాం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. అక్కడ సొదొమ గొమొర పట్టణంలో లోతు గారు నీతిమంతుడుగా బ్రతికాడు కనుకే దేవుడు అతని కుటుంబాన్ని రక్షించాలన్న ఆశ కలిగి దేవదూతలను పంపిన సందర్భం మన అందరికీ తెలిసి ప్రేమైన వారా. భక్తిహీనుడు బాధల పాలగును. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. Mm. 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 ఓకే ప్రియులారా, ఈ సందర్భం నేను చదువుతాను. 1వ అధ్యాయం 6వ వచనం నుంచి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఎవరు నీతిమంతులు అని మనం ఆలోచన చేయగలిగితే న్యాయ విధులను అనుసరించి బ్రతకాలి, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున బ్రతకాలి, నిరపరాధులుగా
మనం బ్రతకాలి అని వీళ్ళు చెప్తున్నారు ప్రియమైన వారారా. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు వీరు? ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచి వృద్ధులైరి. అంటే వీరిద్దరు ఎలిజబెతు జకర్యా గారు దేవుని దృష్టికి నీతిమంతులు ప్రియమైన వారారా. ఈ నీతిమంతులు జకర్యా గారు యాజక ధర్మం నిర్వహించేటువంటి వాడు. మరి యాజకుడుగా దేవునికి సేవ చేస్తున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఒకటి కొదవగా ఉంది. ఏది? సంతానం లేదు ప్రియమైన వారారా. మరి సంతానం లేనప్పటికీ దేవునిపై నిందలు వేస్తూ మరి అపరాధం చేసేటువంటి స్థితుల వాళ్ళు బ్రతకలేదు. బహువృద్ధులైనప్పటికీ దేవుని కోసం నమ్మకంగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా న్యాయముగా నిరపరాధులుగా బ్రతుకుతూ దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ వచ్చారు ప్రియమైన వారారా. 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. వృద్ధ దంపతులు దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, నీతిమంతులుగా జీవిస్తున్నారు. ఆజ్ఞల చొప్పున న్యాయాన్ని అనుసరించి బ్రతుకుతున్న వీరికి కొదవగా ఉంది. ఏంటి కొదవగా ఉంది? పిల్లలు లేరు ప్రియమైన వారారా. కీర్తనల గ్రంథం అలా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము ఏంటని మనం ఆలోచన చేయగలిగితే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. మరి ఎలిజబెతు జకర్యా గారైతే నీతిమంతులు, మరి ఆ నీతిమంతులకు సంతానం లేదు. మరి సంతానం లేనప్పటికీ కిందికి చదివితే లూకాసు వార్త కిందికి ఆ సందర్భం చదివితే జకర్యా గారు చేసినటువంటి ప్రార్థన పరమునకు చేర్చబడిన తర్వాత దేవుడు వారికి ఒక గొప్ప అవకాశాన్ని వర్తమానాన్ని పంపుతాడు ప్రేమైన వారలారా. అదే మరి ఒక గొప్ప భక్తుడు అపోస్తులుడు వారి యొక్క గర్భాల గుండా పాపపు పంకిలంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ పాప ప్రపంచానికి పరమునకు మార్గం వేయడానికి ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయనకు మార్గాన్ని సరళం చేసినటువంటి భక్తుడుగా యోహాను గారు ఎలిజబెతు జకర్యా గర్భాల గుండా వచ్చినటువంటి స్థితి మనకు కనబడుతుంది. అంటే నీతివంతమైనటువంటి భార్యాభర్తలకు దేవుడిచ్చినటువంటి ఒక చక్కటి బహుమానమే యోహాను గారు ప్రియమైన వారు. మరి యోహాను గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటని మనం ఆలోచన చేయగలిగితే, స్త్రీలలో కనిన వారి కంటే ఇతని కంటే గొప్పవారు ఎవరు లేరు అనేటువంటి సాక్ష్యాన్ని పొందినవాడుగా మనకు కనబడుతుంటాడు. అంటే దేవుడు ఎప్పుడు నీతిమంతుల పక్షాన ఉంటాడన్న సంగతి మనం మరవకూడదు ప్రియమైన వారారా. అంటే నీతిని మనం ఎప్పుడు వదలకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని పిల్లలము, క్రీస్తు రక్తం చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ఈ నీతిని మనం ఎప్పుడు కోల్పోకూడదన్నటువంటి సంగతిని ఎరిగి మనం బ్రతకాలి. అందుకే నీతిమంతుని యొక్క తండ్రిని సంతోషించేది ఎవరని మనం ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథంలో నీతిమంతుడు తన తండ్రిని సంతోషపెట్టును అనే మాటలు మనకు కనబడుతుంటాయి ప్రేమన వారారా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు ఎలిజబెతు జకర్యా గారు నీతిని అనుసరించి ఆజ్ఞల చొప్పున బ్రతికేటువంటి ఆ కాలము పరిస్థితులు భక్తికి నీతికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కాదు ప్రేమైన వారారా. ఒకవైపు యూదులు, ఒకవైపు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అతలకుతలమైపోయినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో యెరూషలేములో ఈ ఎలిజబెతు జకర్యా అనబడినటువంటి ఈ వృద్ధ దంపతులు దేవుని ఎడల నమ్మకమైనటువంటి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా జీవించేటువంటి ఆ పరిస్థితులు చాలా గొప్పవన్న సంగతి మనకు అర్థమవ్వాలి. అంటే పరిస్థితులను బట్టి మారేటువంటి భక్తి మనలో ఉండకూడదన్నది వీళ్ళు మనకు నేర్పుతున్న పాఠం ప్రేమైన వారారా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇంతవరకు మనం చదవబడిన లేఖనాలను బట్టి, విన్న లేఖనాలను బట్టి మనకి ఏం వినబడుతుంది ప్రియమైన వారలారా? మరలా చదువుదాం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై
మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఒక క్రైస్తవుడు ఎప్పుడు భక్తిహీనుడు అవుతాడు, ఎప్పుడు లోకంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలకు మనం కూడా అడాప్ట్ అయిపోతే, ఆకర్షించబడితే ఖచ్చితంగా మనలో అవినీతి అనేది రావడానికి అవకాశం ఉంటుంది ప్రేమైన వారు. అందుకే ఏం చెప్తున్నాడు, మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించెను, సత్క్రియలందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తాను మనల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధంగా, నీతివంతంగా, యథార్థంగా బ్రతికేటువంటి అవకాశం ఉందని మనం నేర్చుకున్నటువంటి వాటిని బట్టి మనకు బోధించబడుతుంది ప్రియమైన వారారా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం మన నీతిని, మన యథార్థతను, మన పరిశుద్ధతను కోల్పోవడానికి అవకాశం లేదు. పాపులు నిన్ను ప్రేరేపింపగా దానికి నువ్వు ఒప్పుకోవద్దని చెప్తాడు ప్రియమైన వారారా. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. యెరూషలేము నందు షిమయోనను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండెను. ఇక్కడ మనం యెరూషలేము అనగానే చాలా నెమ్మది కలిగినటువంటి, ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం అని అనుకోవడానికి వీల్లేదు ప్రేమైన వారలారా. యెరూషలేము అనగానే ఎప్పుడు మతాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యపు బోధను బట్టి, స్వార్థను బట్టి ఏదో రకమైనటువంటి దాడులు జరిగేటువంటి ప్రాంతం ప్రేమైన వారారా. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. యెరూషలేము నందు షిమయోనను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండెను, ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అంటే ఒక విషయం ఆయనకు బయలుపరచబడింది. షిమయోను అనబడినటువంటి ఆయన నీతిమంతుడుగా, భక్తిపరుడుగా ఉన్నాడు. ఆ స్థితి ఎలాంటిది ఆ ప్రాంతంలో అంటే, ప్రతికూలమైన పరిస్థితులు ప్రేమైన వారారా. భక్తిని కానీ నీతిని కానీ అనుసరించడానికి వీలు పడని పరిస్థితి, ఎప్పుడు గందరగోళంగా ఉండేటువంటి ప్రాంత పరిస్థితి ప్రేమైన వారారా. అలాంటి పరిస్థితుల్లో ఆయన భక్తిపరుడు, నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఆయనకి ఒక పరిశుద్ధాత్మ దేవుని చేత ఒక విషయం బయలుపడింది. అది ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే కిందికి చదువుదాం. 26, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. కాబట్టి ఆయన ఆ మాటను తీసుకొని ఆయన వృద్ధుడైనప్పటికీ దేవుని కోసం నమ్మకంగా, యథార్థంగా, నీతిమంతుడుగా, భక్తిపరుడుగా బ్రతుకుతూ ఎదురు చూస్తున్నవాడికి మనకు కనబడుతుంది. 27వ వచనం చదువుదాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆ విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు యేసేపు మరియలు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతోనూ నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అంటే నీతిమంతుని యొక్క కన్నులు అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహాకార్యాలను చూస్తాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. నోవాహు జలప్రలయాన్ని గుర్తు తెచ్చుకోండి. మరి నీతిమంతుడైనటువంటి నోవాహు గారు అందరు జలప్రలయంలో మునిగిపోతుంటే ఆయన మటుకు ఓడలో చక్కగా తన కుటుంబంతో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ రక్షణను అనుభవించాడు ప్రేమైన వారారా. లోతు కాలంలో జరిగిన సందర్భం అంటే పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా మారిపోయినా నేను కూడా వారి వల్లే మారాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా
మనసు నొచ్చుకుంటూ బాధపడుతూ కూడా నీతిని వదలని లోతుగారు మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మనకు కనబడుతుంటుంది ప్రేమన వార. అంటే పరిస్థితులు ఎలా మారినా మనం నీతిని వదలక ఆయన నీతిని ఆయన రాజ్యంను మనం వెతికే వారంగా మనం ఉంటే మనకి ఎప్పుడు ఏమి కావాలో ఆయన ఖచ్చితంగా సమకూరుస్తాడని దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం హృదయంలో ఖచ్చితంగా బలంగా నమ్మి విశ్వసించి ముందుకు కొనసాగాలి ప్రేమైన వారులారా. కాబట్టి మరి మన ముందు పరిస్థితులు ప్రతికూలంగా మారినా ఎలాంటి స్థితిలో అయినా దేవుని కోసం బ్రతకొచ్చు, దేవుని కోసం నిలబడవచ్చు, దేవుని కోసం మనం అనేకులకు సమాధానంగా ఉండవచ్చు అన్నటువంటి వాక్య సందేశాన్ని భక్తులు మనకి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మనం కూడా మన తరం వారికి మనం బ్రతికే బ్రతుకులో నీతి, యథార్థత, పరిశుద్ధత, భక్తి వీటిని విడవక ఎలిజబెతు, జకర్యాల వలె, సుమయోను వలె, లోతుగారి వలె ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ప్రేమైన వారారా. వారికి వలె మనం కూడా వారిని మాదిరి ఉంచుకొని మన పరిస్థితులు మన విశ్వాసాన్ని తగ్గించేటువంటి పరిస్థితులు ఉన్న మన పరిస్థితులు ఎలాంటివి మనకి విశ్వాస విషయంలో భక్తి విషయంలో మనల్ని పడగొట్టేటువంటి స్థితిలో ఉన్న మనం సియోను కొండ వలె కదలక ఎల్లవేళ నీతిని అనుసరించి మనం బ్రతికితే ఖచ్చితంగా ఆయనని మనకు నీతిని గురించి ఎన్నో వచనాలు ఉంటాయి. నీతిమంతుడు ఆకలి కొనడని, నీతిమంతుడు తనివి తీర భోజనం చేస్తాడని, నీతిమంతుడు ఎప్పుడు కదల్చబడని, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి మరలా లేస్తాడని ఇలా చెప్పుకుంటూ పోతే సామెతల గ్రంథంలోనే చాలా సందర్భాలు నీతిని గురించి ప్రస్తావించడం మనకు కనబడుతుంటుంది. కాబట్టి ఆ నీతిని వస్త్రముగా క్రీస్తుగా ధరించుకున్న వారమై మనం ఎప్పుడు మొదట నీతిని వెదుగుతూ ముందుకు కొనసాగే వారంగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ మన భక్తి మన విశ్వాసము క్రీస్తును అనుకొని ప్రభువును సంతోషపెట్టే ప్రేమైన పిల్లలుగా ఉండునట్లు ప్రభువు అటు విధంగా మన జ్ఞానము, బుద్ధి, వివేకము, విశ్వాసం, బలము, నిరీక్షణ మెండుగా అనుగ్రహించాలని ఆశిస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధుడా మహోన్నతుడమైన మా ప్రియపరలోకపు తండ్రి దేవా, మరి కాలాలు మారిన యుగాలు మారిన తండ్రి, మా నీతికి ఆధారము మీ కుమారుడు, మీ కుమారుని యొక్క రక్తం అయితే విశ్వాసం కూడా మూలం తండ్రి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా తండ్రి విశ్వాసమే శ్వాసగా కలిగి తండ్రి నీతిమంతుడు జీవిస్తాడని మేము గుర్తెరిగాము. మరి నోవాహు జలప్రలయంలో లోకమంతా చెడిపోయిన తండ్రి నీతిమంతుడుగా ఒకే ఒక్కడు మీకోసం నిలవబడి మరి తరతరాలు మరి ముందుకు నీ కోసం బ్రతికేటువంటి పిల్లలు వారి ద్వారానే వచ్చారన్న సంగతి మేము తెలుసుకున్నాం తండ్రి. లోతుగారు పరిస్థితులు మారిపోయినా తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా, మరి యవ్వన స్త్రీలను తన బిడ్డల్ని కాపాడుకున్నట్టుగా కామాంధుల నుంచి తండ్రి మేము గుర్తెరిగాం తండ్రి. మా నీతి కూడా తండ్రి మా కుటుంబాలకు రక్షణ వలయంగా ఉండునట్లు కృప చూపండి తండ్రి. ఎలాంటి పరిస్థితులు మా జీవితాల్లో ఎదురైనప్పటికీ, ఎలాంటి శోధన మా జీవితంలో ఎదురైనప్పటికీ తండ్రి నీతిని విడవక నీతి అనబడినటువంటి వస్త్రాన్ని ఎప్పుడు ధరించుకున్న వారమే మొదట నీ పిల్లలంగా నీతిని రాజ్యంను వెతికే వారంగా మేము ఉండునట్లు కృప చూపించండి తండ్రి. దేవ, మరి వృద్ధులైనప్పటికీ తండ్రి మరి ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ తండ్రి మరి సంతానం లేనప్పటికీ తండ్రి మీపై నిందలు వేసేటువంటి బ్రతుకును బ్రతకక భయం కలిగి భక్తి కలిగి యథార్థంగా బ్రతికినటువంటి ఎలిజబెత్, జకర్యాలు తండ్రి వారి వల్లే తండ్రి మా కుటుంబాలు కూడా తండ్రి ఉండునట్లు కృప చూపండి తండ్రి. మరి ఇవ్వబడిన గర్భఫలం యోహాను గారు తండ్రి మరి మీ కుమారునికి ఈ లోకంలో మార్గాన్ని సరళం చేయబడిన వాడుగా ముందుగా పంపబడిన వాడుగా మేము తెలుసుకున్నాం తండ్రి. అట్టి విధంగా తండ్రి యోహాను గారి వలె కూడా మేము బ్రతుకున్నట్లు మా పిల్లలను మేము ఆ విధంగా పెంచినట్లు కృపను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి సుమయోను అనబడినటువంటి భక్తుడు ఆయనకి ఇచ్చినటువంటి మాటను నేను చూస్తాను, ఆ నమ్మకం నాకుంది, విశ్వాసం ఉందన్నటువంటి నిరీక్షణ గలవాడై బ్రతికినప్పుడు తండ్రి మరి నీ కుమారుణ్ణి తన చేతులతో ఎత్తుకొని తండ్రి మీకు స్తుతులు చెల్లించి మరి రక్షకుణ్ణి తండ్రి తాకినట్టుగా ఆయనను ఎత్తుకొని అనుభవించినట్టుగా మేము లేఖనాలను గుర్తెరిగాం తండ్రి. మరి అలాంటి రక్షకుని మేము ధరించుకున్న వారంగా తండ్రి లోకాశలకు లోనై తండ్రి లోక సంబంధమైన దురాశలకు లోనే తండ్రి పాపాన్ని ఆకర్షించి మీ నీతికి వ్యతిరేకమైనటువంటి దుర్మార్గ పనులు చేయకుండా తండ్రి మమ్మల్ని మేము వాక్యం చేత ఎల్లవేళలా మేము కంచె వేసుకొని బ్రతుకున్నట్లు కృప చూపించండి తండ్రి. నీతివంతంగా, యథార్థవంతంగా, నిర్దోషులంగా, పరిశుద్ధులంగా మీరు కోరుకున్నటువంటి భక్తి జీవితాన్ని మేము జీవించి మరణించిన తదనంతరం మహిమదేహంతో పరలోకంలో నిత్యం మీతో ఉండుట కృప చూపుతారని నమ్ముచు విన నీ పిల్లలు తండ్రి మీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని తండ్రి ఆత్మఫలాలుగా ఫలించినట్లుగా కృప చూపుతారని నమ్ముచు మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.